అంగన్వాడీలకు కూటమి ప్రభుత్వం త్వరలో తీపి కబురు అందించనుందండి. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉన్న గ్రాట్యుటీ అమలు ఆమోదం తెలిపింది. నెల రోజులుగా దీనిపై కసరత్తు చేస్తూ ఇటీవలే ఈ నిర్ణయం తీసుకుంది. గత 5 ఏళ్లు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రాట్యుటీ అమలును కేంద్రంపై నెట్టివేస్తూ కాలాన్ని గడిపింది. అంగన్వాడీలు 50 రోజుల పాటు రోడ్డెక్కి ధర్నాలు చేసినా పట్టించుకోలేదు. గత ఎన్నికల్లో గ్రాట్యుటీ అమలు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే దీనికి ఆమోదం తెలిపింది. గ్రాట్యుటీపై కేంద్రానికి లేఖ రాస్తూనే సొంతంగా అమలుకు మొగ్గు చూపింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత అధికారికంగా జీవో ఇవ్వనుంది. గ్రాట్యుటీ అమలుతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా అదనంగా 10 కోట్ల రూపాయల భారం పడే అవకాశం ఉందని అధికారులు లెక్కగట్టారు. ఈ నిర్ణయంతో 1,00,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు ప్రయోజనం కలగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 55,607 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో దాదాపు 1,00,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. ప్రస్తుతం పదవీ విరమణ సమయంలో ఏకమొత్తంగా అంగన్వాడీ కార్యకర్తలకు 1,00,000 రూపాయలు, ఆయాలకు 40,000 ఇస్తూ ఉన్నారు. ఏటా 600 మంది అంగన్వాడీ కార్యకర్తలు, మరో 700 మంది వరకు మినీ అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పదవీ విరమణ పొందుతున్నట్టు అధికారుల అంచనా. వీరికి పదవీ విరమణ ప్రయోజనం కింద చెల్లింపులతో ఏటా 8 నుంచి 10 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వానికి వ్యయం అవుతున్నట్టు లెక్క తేలింది. గ్రాట్యుటీని అమలు చేస్తే ఎన్ని సంవత్సరాలు సర్వీసులో ఉంటే ఆ సంవత్సరానికే 15 రోజుల వేతనం గ్రాట్యుటీ కింద ఇస్తారు. ప్రస్తుతం అంగన్వాడీ కార్యకర్తలకు 11,500 వేతనం. ఇందులో 15 రోజుల వేతనం అంటే 5,750 రూపాయలు వస్తుంది. అంగన్వాడీ కార్యకర్తగా విధుల్లోకి తీసుకునేందుకు గరిష్ట వయస్సు 35 ఏళ్ళు. 62 ఏళ్ళు వచ్చే వరకు ఆమె విధుల్లో ఉండి పదవీ విరమణ చేస్తే 27 ఏళ్ళు సర్వీసులో ఉన్నట్టు. ఆ ప్రకారం ఆమెకు 1.55 లక్షలు గ్రాట్యుటీగా వస్తుంది. 25 ఏళ్లకు 30 ఏళ్లకు అంగన్వాడీ కార్యకర్తగా చేరిన వారికి ఇంకా ఎక్కువ గ్రాట్యుటీ అందుతుంది. సర్వీసు ఆధారంగా కొందరికి 2 లక్షల నుంచి 2,20,000 వరకు గ్రాట్యుటీ అందే అవకాశం ఉందని అధికారులు లెక్కగట్టారు. ఆయాలకు నెలకు 7,000 కాగా వారి సర్వీసుకు అనుగుణంగా గ్రాట్యుటీ అందనుంది. ఏటా జరిగే పదవీ విరమణకు అనుగుణంగా వీరికి గ్రాట్యుటీ చెల్లింపులకు 20 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. దేశవ్యాప్తంగా గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లోనే అంగన్వాడీల గ్రాట్యుటీ అమలవుతోంది. గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన కేసుల్లో అంగన్వాడీలు గ్రాట్యుటీకి అర్హులని సుప్రీంకోర్టు గతంలో తీర్పిచ్చింది. ఆ తర్వాత కర్ణాటక రాష్ట్రం అమలులోకి తెచ్చింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఆమోదం తెలిపింది. ఎన్నికల ముందు అంగన్వాడీల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచారు. కాబట్టి 2026 జనవరి వరకు పదవీ విరమణలు ఉండవని అధికారులు గుర్తించారు. ఆ తర్వాత జరిగే పదవీ విరమణలకు గ్రాట్యుటీ అమల్లోకి వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది.